నమస్కారమైన ఓం శ్రీ మాత్రే నమః. మనము స్ప్లీన్ గురించి తెలుసుకుందామండి. స్ప్లీన్ అన్నది మనకి కరెక్ట్గా స్టమక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్టమక్ పక్కన వస్తుంది. సో ఈ స్ప్లీన్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది, ప్యూరిఫికేషన్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంచేటట్టు చేస్తుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్, ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్కి, ఓకేనా, సో మెయిన్ ఫైటింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది అన్నమాట. సో ఈ స్ప్లీన్ కనుక వీక్గా ఉంటే ఫస్ట్ థింగ్ ఫిల్టరేషన్, మన బాడీలో బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మనకి మెయిన్గా డ్రౌజీనెస్, టయర్డ్నెస్, తర్వాత హెవీగా ఉండడము, బ్లోటింగ్, స్టమక్ సంబంధించిన బ్లోటింగ్, అంటే బ్లోటింగ్ ఎక్కువగా గ్యాస్ ఫామ్ అయిపోవడం, బ్లోటింగ్. అట్లానే దానివల్ల మనకి అపానవాయువు అనేది ఎప్పుడు కూడా పైకి అప్వైపుకి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ తిన్నటువంటి ఆహారం ఏది తిన్నా కూడా అరగకపోవడం, అబ్జార్ప్షన్ లేకపోవడము, మెయిన్గా బ్లడ్ ఎనిమిక్ కండిషన్కి వచ్చేస్తుంది, బ్లడ్ అన్నది ఫామ్ అవ్వకపోవడము. సో ఏదైనా సరే పని చేయాలన్నా కూడా చాలా అంటే టయర్డ్గా ఉండడము, చేతులు కాళ్ళు అని తిమ్మిళ్ళు పట్టడము, ఇవన్నీ ఉంటాయి. ఓపిక లేకపోవడం, బాడీలో ఎనర్జీ లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి స్ప్లీన్ వీక్గా ఉన్నప్పుడు, అంటే స్ప్లీన్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోతే ఇవన్నీ కండిషన్స్ వస్తాయి. అట్లానే మెయిన్గా ఏమంటే సాగింగ్ అంటారు అనమాట. అంటే ఏంటి, స్టమక్ అన్నది సాగ్ అయిపోవడము, అట్లానే లేడీస్కి పట్లగా బ్రెస్ట్ అన్నది సాగ్ అయిపోవడము, అలాగే కళ్ళ కింద ఇట్లాగా సాగ్ అయిపోయినట్టు, అలాగే స్కిన్ కూడా డల్ అపియరెన్స్, మొత్తం అంత సాగింగ్ లాగా ఉండడం, అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్గా రీజన్స్ అనమాట స్ప్లీన్ తాలూకా. అంటే స్ప్లీనోమెగాలి అంటే స్ప్లీన్ స్వెల్ అయినా ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ అని కూడా అంటారు. అట్లానే స్ప్లీన్కి ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఇవన్నీ కూడా కండిషన్స్. సో మన ట్రీట్మెంట్లో సింగిల్ పాయింట్ ట్రీట్మెంట్ చూపిస్తానండి, చాలా ఈజీ. డైలీ కూడా ఈ పాయింట్ దగ్గర మనము లెఫ్ట్ పాము, మనకి చూస్తాం బయలాటర్లో లెఫ్ట్ పామ్ దగ్గర చూడండి, ఇక్కడ కరెక్ట్గా లిటిల్ ఫింగర్ కిందన వస్తుంది ఈ పాయింట్, ఓకేనా. ఈ పాయింట్ దగ్గర డైలీ కూడా లెఫ్ట్ హ్యాండ్ మీద వస్తుంది, డైలీ ప్రెస్ చేయడం 108 టైమ్స్ ప్రెస్ చేసుకోండి. అలాగే మిడిల్ ఫింగర్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది. మిడిల్ ఫింగర్ దగ్గర ఇక్కడ చూస్తున్నారా, సెకండ్ జాయింట్ దగ్గర సెంటర్లో, ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి పాయింట్. కావాలంటే ప్లస్ థింగ్ ఏంటంటే ఈ అంటే మిడిల్ ఫింగర్ అంతా కూడా డైలీ కూడా మసాజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేసుకోవచ్చు. అట్లానే సింగిల్ పాయింట్ ట్రీట్మెంట్లో మనకి ఇంకా అద్భుతమైనది ఏంటంటే డైలీ నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా పేపర్ టిప్ తీసుకొని చక్కగా ఈ విధంగా మెంతులు ఏవైతే ఉంటాయో మెంతులు చక్కగా ఈ విధంగా పెట్టుకొని నైట్ పడుకునేవి సరిపోతుంది. సో నైట్ అంతా కూడా ఈ పాయింట్ ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతూ ఉంటుంది, క్లెన్స్ అవుతాం, డీటాక్సికేషన్